రోహన్, నీ సబ్జెక్ట్ ఆగింది కదా, ఏంటి నీ పరిస్థితి? నాకు తెలిసి మీ నాన్నకి తెలిసిన తర్వాత పొట్టు పొట్టు అని కొడతాడు. నాకు ఆల్రెడీ భయం వేస్తున్నా, నన్ను ఇంకా భయపెట్టకు. భయం ఏముంది, ఉన్నది మాట్లాడుతున్నా. మీ నాన్న నిన్ను కొట్టుడు పక్క పెడితే చుట్టాలందరినీ ఇజ్జత్ తీస్తారు. అని నువ్వు అట్లా చెప్పాక నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. ఏమన్నా చేసుకో బాయ్, ఉన్న వస్తని చెప్పిన. రోహన్, ఏంటి డల్గా ఉన్నావు? మామయ్య ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా మాయ, భయం వేస్తుంది మాయ. భయపడ్డం దేనికి నాన్న? ఈసారి పేపర్ చాలా టఫ్గా వచ్చిందని బయట అందరు అనుకుంటున్నారు. అయినా ఆ సబ్జెక్ట్లో నువ్వు కొంచెం వీక్ కదా, అందుకే ఫెయిల్ అయి ఉంటావు. ఈసారి ట్యూషన్ చెప్పించుకుందాం, మళ్ళీ రాద్దాం, పోయేదేముంది? కాదు మాయ, డాడీ ఏమంటాడో భయం వేస్తుంది. రిలేటివ్స్ ఎలా ఫేస్ చేయాలో కూడా భయం వేస్తుంది మాయ. నాన్న కోపడుతుండొచ్చు, కానీ నువ్వు పట్టించుకో. ఎందుకంటే ఆ కోపం బాధలోంచి వస్తుంది. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, నీ భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసేది. నువ్వు ఒక సబ్జెక్ట్ తప్పావంటే బాధపడతారు. ఆ బాధ నీ మీద ఉన్న ప్రేమ వల్లనే వస్తుంది. ఇంకా రిలేటివ్స్ అంటావా, వాళ్ళు మాట్లాడుకోవడానికి వాళ్ళకు టాపిక్ ఉంటే చాలు, బాధ్యత లేకుండా ఏదో ఒకటి అంటానే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ముందుకు పోలేం. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఈసారి ట్యూషన్ చెప్పించుకో, కొంచెం ఎక్కువగా కష్టపడు, ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. ఆ ఒక్క సబ్జెక్టే మామయ్య, అన్నిట్లో మంచి స్కోరే వచ్చింది. ఐ నో ఇట్ నాన్న, ఆ ఒక్క సబ్జెక్ట్. ఇట్స్ ఓకే, గాడ్ విల్ హెల్ప్ అస్. ప్రార్థన చేద్దాం, ఓకే? మామయ్య, ఇందాక మా సీనియర్ అన్న చాలా భయపెట్టింది మామయ్య, సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడైతే చాలా ధైర్యంగా ఉంది మామయ్య, ఖచ్చితంగా సాధిస్తానని నమ్మకం కలిగింది. జీవితంలో ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకున్నా అన్న, మనం ఎవరి మాటలు వినటానికి ప్రాధాన్యతనిస్తామో ఆ మాటల ప్రభావం మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. చెడ్డ వ్యక్తుల మాటలు వింటే మన జీవితం పతనమైపోతుంది. మంచి వ్యక్తుల మాటలు వింటే పతనం అవ్వాల్సిన జీవితం కూడా నిలవబడుతుంది. కొన్ని సందర్భాలలో ఎవరో వచ్చి మనల్ని చెరపాల్సిన పని లేదు. సాతాను నేరుగా మన హృదయంలోనే ఆలోచనలు పెడతాడు. మరి వాడి మాటలు ఆలోచనలుగా మన హృదయంలో ఉండకూడదు అని అంటే మనం దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసం చేయాలి. అంటే ఎక్కువగా ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు సాతాను మాటలకు నీ మనసులో చోటు ఉండదు. ఈ లోక సంబంధుల మాటలు నీ జీవితాన్ని చెరపొద్దు అంటే పరిశుద్ధులతో సహవాసం చేయాలి, సంఘ సహవాసంలో ఎక్కువగా ఉండాలి.